నమస్తే. డయాబెటీస్ సిరీస్లో ఇది నెక్స్ట్ సెషన్. మధుమేహం, డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే, మనం ఎమోషనల్గా ఆలోచిస్తే మనకి కావలసింది ఏదో దొరకలేదు అన్న బాధ, మన జీవితంలో తీయదనం మిస్ అవుతున్నాము అన్న నిరాశతో, ఆ హోప్లెస్నెస్తో మన బాడీ రియాక్ట్ అయినప్పుడు, అలాంటి ఎమోషన్స్కి మన బాడీ రియాక్ట్ అయినప్పుడు అది డయాబెటీస్గా బయటకు వస్తుంది. అందుకే తీపి తినద్దు అంటారు. తీపి అంటే ఏంటి? ఉత్త షుగరే అని కాదు, మన జీవితంలో మన ఎమోషన్స్లో కూడా ఆ స్వీట్నెస్ తగ్గింది. సో మనస్ఫూర్తిగా మనము ఎఫర్మేషన్స్ రిపీట్ చేస్తూ ఉంటే చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. ఏం ఎఫర్మేషన్స్ అంటే, మన చుట్టూ మన జీవితంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్లో స్వీట్నెస్ని మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తున్నాము, యాక్సెప్ట్ చేస్తున్నాము అని మనము రిపీట్ చేసుకుంటూ ఉండాలి మనసులో. ఎందుకంటే మన మనసు యాక్సెప్ట్ చేయదు, ప్రతి దాంట్లో నెగిటివిటీనే చూడడానికి ప్రయత్నిస్తుంది. నాకు ఇది బాగాలేదు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా ఉంది, నాకు ఇంకోలాగా ఉంటే బాగుండేది, నా ఎక్స్పెక్టేషన్స్ ఏవో ఆ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వట్లేదు, ఇలా ప్రతిదీ నెగిటివే. కానీ మనకు ఉన్న పరిస్థితులలో, ఉన్న వాళ్ళల్లో హ్యాపీనెస్, స్వీట్నెస్ రికగ్నైజ్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు డయాబెటీస్ లెవెల్స్, ఆ ఎమోషనల్ బర్డెన్ అది తగ్గి డయాబెటీస్ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి. అలాగే డయాబెటీస్కి మీరు ప్రాణిక్ హీలింగ్ చేస్తూ ఉంటే ప్యాంక్రియాస్ క్లీన్ చేయాలి, అలాగే సోలార్ ప్లెక్సస్ చేయాలి. ఈ ఉత్త ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవుతుంది అని ప్యాంక్రియాస్ ఒక్కటి చేస్తే సరిపోదు. మన హెల్త్ సరిగ్గా ఉండాలి అంటే, డయాబెటీస్ రాకుండా ఉండాలి లేదా తగ్గాలి అంటే లివర్ని కూడా ట్రీట్ చేయాలి, లివర్లో ఉండే మైనర్ చక్రాస్ని కూడా ట్రీట్ చేయాలి. అలాగే ఆజ్ఞాచక్ర కంట్రోల్స్ ద ఎంటైర్ ఎండోక్రైన్ సిస్టమ్. సో ఆజ్ఞాచక్ర కూడా మీరు క్లీన్ చేసి ఎనర్జీ ఇచ్చేటప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. సో ఇన్స్ట్రక్షన్ ఎలా ఇవ్వాలి అంటే, మీరు క్లాస్లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు, నేర్చుకోకపోతే తప్పకుండా ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోండి. ఇట్స్ వెరీ ఈజీ. ప్రాణిక్ హీలింగ్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే హెల్తీగా ఉంటాము. ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే తొందరగా హీల్ చేసుకోగలుగుతాము, ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంటివ్ హీలింగ్ కూడా చేసుకోగలుగుతాము. సో ఆజ్ఞాచక్రాకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇట్స్ అ మాస్టర్ చక్ర. అలాగే ఆజ్ఞాచక్ర కంట్రోల్ చేసే గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. అన్ని గ్లాండ్స్ని అది కంట్రోల్ చేస్తుంది. సో ఆజ్ఞాచక్రాకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. మీరు చేసే హీలింగ్ ప్రోటోకాల్, మీరు బేసిక్ లెవెల్లో చేసిన, అడ్వాన్స్ లెవెల్లో చేసిన హీలింగ్ ప్రోటోకాల్ అంతా చేశాక ఫైనల్గా ఆజ్ఞాచక్రాకి ఇన్స్ట్రక్టివ్ హీలింగ్ చేయాలి. ఉత్త హీలింగ్ ఒక్కటే సరిపోదు, సైకోథెరపీ కూడా చేయాలి. ఎందుకంటే ఇందాక అనుకున్నట్టు ఎమోషన్స్ చాలా పెద్ద పార్ట్ ఉంటుంది డయాబెటీస్లో కానీ, హైపర్ టెన్షన్లో కానీ. సో సైకోథెరపీ చేయండి. మీరు సైకోథెరపీ నేర్చుకుంటే సైకోథెరపీ చేయండి. మీరు ఇంకొకళ్ళకి చేస్తూ ఉంటే సైకోథెరపీ చేయండి, లేకపోతే కనీసం కౌన్సిలింగ్ ఇవ్వండి. వాళ్ళ ఆలోచన విధానాన్ని కొద్దిగా మార్చుకోమని చెప్పండి. ప్రతి దాన్ని నెగిటివ్గా చూస్తూ, ప్రతి దాంట్లో వాళ్ళే విక్టిము, అవతలి వాళ్ళందరూ మనల్ని హింసించడానికి వస్తున్నారు, లేకపోతే కష్టపెట్టాలనే ట్రై చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటే జీవితం అంతా చేదైపోతుంది. మనసు చేదవుతుంది, జీవితము చేదవుతుంది, హెల్త్లో కూడా ఎఫెక్ట్ వస్తుంది. సో కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, సైకోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళతో డయాబెటీస్ పేషెంట్స్ రెగ్యులర్ సాల్ట్ వాటర్ బాత్ తీసుకోవాలి. అలాగే పెద్ద చెట్ల కింద కూర్చుంటే మంచి ప్రాణశక్తిని తీసుకోవచ్చు చెట్లల్లో. అలాగే మట్టి మీద నడుస్తూ, నేల మీద నడుస్తూ ఉన్నప్పుడు భూప్రాణశక్తిని తీసుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే డయాబెటీస్ చెప్పడానికి ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవుతుంది కానీ అంటారు, కానీ మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. అది మీరు ఫిజియోలాజికల్లీ చూసుకున్నా, ఎథరికల్లీ ఎనర్జెటికల్లీ చూసుకున్నా, సైకలాజికల్లీ చూసుకున్నా మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. చాలా వీక్గా అయిపోతుంది ఇమ్యూనిటీ సిస్టమ్. సో ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి హీలింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, అది ఫాలో అవ్వండి. అది కాకుండా
మట్టి మీద అంటే కాళ్ళకి దెబ్బలు తగలకుండా చూసుకుని గ్రౌండ్ అబ్జార్బ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. చెట్టు నుంచి ప్రాణశక్తిని తీసుకోవడానికి ప్రయత్నించండి. డీప్ బ్రీదింగ్ చేయండి. మీరు పేషెంట్ డయాబెటిక్ అయితే మీరు, లేదంటే మీరు ఇంకొకళ్ళకి హీలింగ్ చేస్తున్నారు, లేకపోతే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా ఉంది అన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వచ్చు. ప్రాణాయామం సరైన విధంగా చేస్తూ ఉంటే ప్రాణశక్తి తగినంత ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగినంత ఉంటాయి, బాడీ అలర్ట్గా ఉంటుంది, మైండ్ అలర్ట్గా ఉంటుంది, హెల్దీగా ఉంటారు. అలాగే అనదర్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ లోన్లీనెస్. ఒంటరిగా అయిపోయి ఒక్కళ్ళే ఉంటే లోన్లీనెస్ అని కాదు, ఒక్కళ్ళే ఉన్నా బిజీగా ఉన్నారనుకోండి, ఆక్యుపైడ్గా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళల్లో ఒంటరితనం ఉండదు. ఎంతమందిలో ఉన్నా కూడా ఒంటరి, నేను నాతో ఎవరు మాట్లాడట్లేదు, లేకపోతే ఎవరు నన్ను గుర్తించట్లేదు అని ఎవరితో కలవకుండా ఆ లోన్లీనెస్కి వెళ్ళిపోతే డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్ నుంచి కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అందుకని మన చుట్టూ ఎంతమంది ఉన్నారు లేరు వదిలేయండి, మనం సంతోషంగా ఉండాలి, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా మనం సంతోషంగా ఉండాలి. సో దానికి వీలైనన్ని చేయొచ్చు. ఏదన్నా హాబీ అలవాటు చేసుకోవచ్చు, ఏదన్నా కొత్తవి నేర్చుకోవచ్చు, ఇంకొకరికి హెల్ప్ చేయొచ్చు. ప్రతిదీ డబ్బుతో ముడివేయకుండా, నేను ఇది ఎవరికన్నా నేర్పిస్తే నాకేం వస్తుంది అని డబ్బుతో ముడివేయకుండా సేవ చేయడానికి ప్రయత్నించండి, బిజీగా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడు హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. హోప్ ఇట్ హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.